నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు వెలుగునిచ్చిన మార్పు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఆనంద్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ప్రతిరోజు ఉదయం త్వరగా ఆఫీస్కి వెళ్ళడం, సాయంత్రం అలసిపోయి ఇంటికి రావడం అతని దినచర్య. అతడు ఉండే వీధిలో రోడ్డు పక్కన అందరూ చెత్త పడేసేవారు. దాంతో అక్కడ దుర్గంధం, ఈగలు, దోమలు ఎక్కువైపోయాయి. అందరూ పంచాయతీ అధికారులను, ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ వెళ్ళేవారా, కానీ ఎవరూ ఆ పరిస్థితిని మార్చడానికి ముందుకు రాలేదు. ఆనంద్ కూడా మొదట్లో అందరిలాగే నాకెందుకు లేదు, నా పని కాదు అని వదిలేశాడు. ఒకరోజు ఆనంద్ తన 7 ఏళ్ల కూతురు సిరితో కలిసి సాయంత్రం నడుచుకుంటూ వెళ్తున్నాడు. సిరి చేతిలో ఉన్న చాక్లెట్ ర్యాపర్ అలవాటు ప్రకారం ఆ చెత్త కుప్పపై పడేయబోయింది. ఆనంద్ వెంటనే అడ్డుకుని, సిరి, అక్కడ పడేయకూడదు, డస్ట్బిన్లోనే వెయ్యాలి అన్నాడు. దానికి ఆ చిన్నారి అమాయకంగా, నాన్న, ఊరంతా ఇక్కడే చెత్త వేస్తోంది కదా, మరి మన ఇంటిని శుభ్రం చేసుకున్నట్లే మన వీధిని కూడా శుభ్రం ఉంచుకోవాలి అని వాళ్ళకి తెలీదా అని అడిగింది. పాప అన్న ఆ మాట ఆనంద్ మనసును బలంగా తాకింది. మనం సమాజం నుండి చాలా కోరుకుంటాం, కానీ పౌరుడిగా మనం సమాజానికి ఏమిస్తున్నాం అని అతనికి అనిపించింది. మరుసటి ఆదివారం ఆనంద్ ఖాళీగా కూర్చోలేదు. చేతులకు గ్లౌజ్ తొడుక్కుని ఒక పెద్ద కవర్ తీసుకుని ఆ రోడ్డు పక్కన ఉన్న చెత్తను శుభ్రం చేయడం ప్రారంభించాడు. మొదటి రోజే అతన్ని చూసి వీధిలోని కొందరు నవ్వుకున్నారు, మరికొందరు వింతగా చూశారు. కానీ 2 గంటల శ్రమ తర్వాత ఆ స్థలాన్ని శుభ్రం చేసి అక్కడ ఒక చిన్న "ఇక్కడ చెత్త వేయకూడదు, ఇది మన వీధి" అని బోర్డు పెట్టాడు. ఆ తర్వాతి వారం ఆనంద్ శుభ్రం చేసిన స్థలంలో మళ్ళీ కొద్దిగా చెత్త కనిపిస్తే ఈసారి కాలనీకి చెందిన 2 యువకులు ఆనంద్తో చేయి కలిపారు. ముగ్గురు కలిసి ఆ ప్రదేశాన్ని పూర్తిగా శుభ్రం చేసి అక్కడ కొన్ని ముగ్గులేసి చిన్న మొక్కల కుండీలు పెట్టారు. లభించిన ఫలితం, కొద్ది రోజుల్లోనే ఆ వీధి రూపురేఖలు మారిపోయాయి. ప్రజల్లో మెల్లగా బాధ్యత పెరిగింది. అక్కడ చెత్త వేయడానికి అందరూ సంకోచించడం మొదలుపెట్టారు. మున్సిపల్ చెత్త బండి రాగానే నేరుగా దాంట్లోనే చెత్త వేయడం అలవాటు చేసుకున్నారు. ఆనంద్ ప్రారంభించిన ఆ చిన్న ప్రయత్నం కాలనీ వాళ్ళ అందరిలో పౌర విజ్ఞానాన్ని మేల్కొల్పింది, అంటే సివిక్ సెన్స్. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం? సమాజంలో మార్పు రావాలని కోరుకునే ముందు ఆ మార్పును మొదట మన నుంచే ప్రారంభించాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం, ప్రజా ఆస్తులను కాపాడటం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత. మనం బాధ్యతగా ఉంటే మన చుట్టూ ఉన్న సమాజం తప్పకుండా మారుతుంది. సర్వే జన సుఖినో భవంతు.